వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 35 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ. తమిళనాడు ఎన్నికలు, కీలక బిల్లులపై చర్చ. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో సమావేశమైన పవన్ కళ్యాణ్. పిఠాపురంను మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని వినతి. భీమవరం వైసీపీ నేతలతో సమావేశమైన జగన్. తప్పుడు కేసులతో రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని విమర్శలు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై విచారణకు జనసేన ఆదేశం. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే ఆదేశం. సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశం. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందేనన్న లోకేష్. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం ఇచ్చారు. ప్రాజెక్టులపై అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలని నిమ్మల ఛాలెంజ్. జగన్ను కుటుంబ సమేతంగా కలిసిన మాజీ మంత్రి జోగి రమేష్. పార్టీ లీగల్ సెల్ నుంచి న్యాయ సహాయం అందిస్తామన్న మాజీ సీఎం. పేర్ని నానిపై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా గౌరవించుకోవాలని హితవు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. మేడారం జాతరలో పూర్తయిన తొలిఘట్టం. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి హైదరాబాద్ కి సీఎం రేవంత్. వచ్చే నెల 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రేవంత్. ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరుగుతోందన్న హరీష్ రావు. ముఖ్యమంత్రి నీడగా నేతకు బ్రూవర్సీస్ కట్టబెడుతున్నారని ఆరోపణలు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తున్నారన్న టీపీసీసీ చీఫ్. మోదీ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్నారని విమర్శలు. బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేష్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్, హరీష్ రావు. అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్. పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కి దానం వినతి. హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్. బీఆర్ఎస్ హయాంలోనే రూల్స్ ఫ్రేమ్ చేశారని వెల్లడి. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ. మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులోనూ కలిసి పనిచేయాలని నిర్ణయం. స్వచ్ఛ భారత్ మిషన్ లో ఇంజనీర్లకు జీహెచ్ఎంసీ ఓరియంటేషన్. స్వచ్ఛ సర్వేక్షణ్, ఘన వ్యర్థాలు, బల్క్ గార్బేజ్ జనరేటర్లపై శిక్షణ. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ. 10 మందిపై అభియోగాలు, 91 ఆస్తుల ఫ్రీజ్. చైనా మాంజాపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. ప్రమాదకరంగా వేలాడుతున్న నిషేధిత మాంజా తొలగింపు. నేటి నుంచి అరకు చలి ఉత్సవాలు. పర్యాటకులను మెప్పించేలా ఏర్పాటు చేసిన అధికారులు. అంతర్వేదిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. కన్నుల విందుగా సాగిన వివాహ మహోత్సవం.
బారామతిలో నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యా ప్రతిష్టాన్లో కార్యక్రమం. నాలుగో టీ20లో భారత్ పరాజయం. 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.